నందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారం మనం విన్నటువంటి వాక్యం ఏంటి? నాలుక. మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు విశ్రాంతి చూపుతాయి. మన మాటలు బాధను పెట్టిస్తాయి. మన మాటలు శోధనలకు గురి చేస్తాయి. మన మాటలు ఇతరుల జీవితాలను నాశనం చేస్తాయి. కాబట్టి ఆ మాటలు జాగ్రత్త. నీ నోటి నుండి ఆశీర్వాద వచనాలు రావాలి. నీ ఎవరితో మాట్లాడినా, ఎవరితో నీవు సంభాషణ చేస్తున్నా అవి అద్భుతాలు కావాలి నీ మాటలు అని మనం ధ్యానించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఇప్పటికి ఎన్ని రోజులైంది? బుధవారం నుండి ఈ రోజుకి ఎన్ని రోజులు? 3 రోజులు, 4 రోజులు. ఈ 4 రోజుల్లో నీ నోటి నుండి ఏం మాటలు వచ్చాయి? నీ నోటి నుండి ఏం మాటలు వచ్చాయి అనేది ప్రశ్న. స్వామి, మీరు చెప్పేది చెప్పుకోండి, మేము చేసేది చేస్తాము అని అంటే, ప్రియ సహోదరు, నేను ఏం చేయలేదు, దేవుడు కూడా ఏమీ చేయలేదు. ప్రియ సహోదరి సహోదరులు, మరి ఈ ఆదివారం మనం ఏమి ధ్యానించాలి? ఈ ఆదివారం మనం ధ్యానించేటువంటి అంశం ఏమిటి? శోధన. శోధన. శోధన రాని వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే చేతులు పెట్టండి. శోధన రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో చేతులు పెట్టండి. శోధన నాకు వస్తుంది అనేటువంటి వాళ్ళు చేతులు పైకెత్తాలి. శోధన నాకు వస్తుంది అనేటువంటి వాళ్ళు చేతులు పైకెత్తాలి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి శోధనకు అందరూ కూడా బాధితులే. అయితే శోధన పాపము అనేటువంటి వాళ్ళు చేతులు పైకెత్తాలి. శోధన పాపమా? గమనించండి, శోధింపబడుతున్న వాళ్ళందరూ కూడా, మనందరం శోధింపబడుతూ ఉన్నాం. అయితే మనందరం కూడా తెలుసుకోవలసింది ఏంటంటే, శోధన అనేది పాపము కాదు. కానీ శోధన ఎప్పుడు పాపం అవుతుంది? శోధనను అంగీకరించి ఆ శోధనను ఆనందించినప్పుడు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకరోజు బ్యాంకుకు డబ్బులు తీసుకుని వద్దామని వెళ్ళాను. అక్కడ బ్యాంకులు చాలా రద్దీగా ఉంది. క్యాషియర్ చాలా బిజీగా ఉన్నాడు, లైన్లో ఉండి డబ్బులు ఇస్తూ ఉన్నాడు. లైన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను మరి పెద్ద ఫాదర్ చెప్పినట్లు 15,000 రూపాయలు తీసుకుని రావాలని నేను మరి అక్కడికి వెళ్తాను. మరి ఆ 15,000 రూపాయల కోసం టోకెన్ ఇచ్చారు. అది తీసుకుని వెళ్ళి మరి ఆ టోకెన్ ఇచ్చిన వెంటనే ఆమె నాకు 77,000 రూపాయలు ఇచ్చింది. దేనికి బదులు 17,000 రూపాయలకు బదులు 77,000 రూపాయలు నాకు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న వెంటనే వెళ్ళి లెక్క పెట్టుకుంటే అది 17,000కు బదులు 77,000 రూపాయలు. ఏం చేస్తాం? శోధన వస్తుంది. 77,000 రూపాయలు, 8,000 ఎక్స్ట్రా ఉన్నాయి, చాలా డబ్బులు ఉన్నాయి. పెద్ద ఫాదర్కి 17,000 ఇచ్చి తగ్గిని నేను తీసుకోవచ్చు. శోధన, ఈ డబ్బులు తీసుకుంటే బాగుంటుంది శోధన నాకు కూడా వచ్చింది. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దాన్ని నేను అంగీకరించాలా? ఈ డబ్బులు నావి కావు. ఆ డబ్బుల్ని తీసుకుంటే నేను ఆనందపడవచ్చు. కానీ ఆ డబ్బులు నావి కావు. ఆ డబ్బులు నేను తీసుకుంటే ఆమె ఉద్యోగం పోతుంది. అంతమంది వస్తారు. ఎవరికి ఇచ్చారో, ఎవరు తీసుకుని వెళ్ళారో తెలియదు. కానీ నేను చేసినటువంటి ఆలోచన ఏంటి? ఆ డబ్బులు నావి కావు,
ఆ డబ్బులు నేను తీసుకుంటే ఆమె ఉద్యోగం పోతుంది, ఆమె జీవనోపాధి పోతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా గమనించండి, శోధన అనేది పాపము కాదు. శోధనను అంగీకరించి ఆనందించటం అది పాపం అవుతుందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. అప్పుడు ఆ దుష్ట వాంఛ నుండి పాపము జనించును. పాపము పరిపక్వమై మృత్యుకారకము అగును. ఇది శోధన అంటే. శోధన అంటే తన దుష్ట వాంఛలు, తనలో రగులుతున్నటువంటి కోరికలకు తానే ఆకర్షింపబడినప్పుడు మానవుడు శోధింపబడతాడు. ఆ కోరికలు అనేకమైనవి. ఆ కోరికలు మనలో ఏమవుతాయంటే ఆకర్షింపబడి చిక్కుపడిపోతాము. ఏంటి ఈ కోరిక? పదే ఆ తలంపులు, పదే ఆ ఆకర్షణలు మనలో మరి మెదులుతూ ఉన్నప్పుడు మానవుడు శోధింపబడతాడు. కానీ ఆ దుష్ట వాంఛను అంగీకరించి ఆనందించినప్పుడు అది పాపమై పరిపక్వమై మన మృత్యు కారణమవుతుంది అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. సహోదరులారా, గమనించండి ప్రియ సహోదరులారా, సాతానుడు మన మనస్సు మీద దాడి చేస్తాడు. శోధన మన మనస్సు మీద దాడి చేస్తుంది. మన మనస్సు మీద ఎప్పుడైతే సాతానుడు దాడి చేస్తాడో అప్పుడు మనం ఆ శోధనకు లోనవుతాం. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం, దావీదు మహారాజు శోధనకు ఎలా లోనయ్యాడో మనం చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు రాజభవనంలో ఆయన ఉంటూ ఉన్నాడు. ఒకవైపేమో తన సైనికులు యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆయన మాత్రం సైనికులను యుద్ధానికి పంపి తాను మాత్రం తన రాజప్రసాదములు, రాజభవనములు అతను ఉన్నాడు. అయితే రాజభవనంలో ఉన్నటువంటి అతనికి క్రింద ఒక అందమైనటువంటి స్త్రీ బెర్షెబా కనబడింది. ఆమె చాలా అందంగా ఉంది. అందముగా ఉన్నటువంటి ఆ స్త్రీని దావీదు మహారాజు చూసినటువంటి అతను ఏం చేస్తాడు? అతని మనసు మీద సాతానుడు ఎంత దాడి చేస్తున్నాడో చూడండి. ఆమెను చూసినటువంటి దావీదు, అమ్మ ఈమె చాలా అందంగా ఉంది అని అనుకున్నాడు. అంతటితో ఉంటే అందంగా ఉంది, పర్వాలేదు అంత అనుకుంటే. కానీ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు? రోజు ఆమెను చూడటానికి రాజభవనం మీదకు వస్తుంది. ఒక రోజుతో ఆమెకే సరిపోయేది. కానీ అదే సమయానికి ఆమెను చూడాలన్నటువంటి ఆలోచన అందుకనే అతను ఏం చేస్తున్నాడు? రాజభవనం మీదకు ఆమె కరెక్ట్ గా స్నానం చేసే సమయానికి రావటం, ఆమెను చూడటం. శోధన మన మనసు మీద దాడి చేస్తుంది. అయితే దావీదు మహారాజు ఏం చేస్తూ ఉన్నాడు? ఆమెను చూస్తూ ఈమె నాకు కావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడు, దావీదు మహారాజు ఆ శోధనను జయించడానికి ఇంకొకటి చేయొచ్చు. అబ్బే, ఈ శోధన నాకు బాగా వస్తుంది, ఈమెను చూడుకుంటుంటే బాగుండు. కానీ మన కళ్ళు మంచిది కాదు కదా, పదే చూడాలనుకుంటాయి కదా. అందుకనే దావీదు మహారాజు అనుకోవచ్చు, ఇదిగో ఈమెను చూడటం కన్నా శత్రువులతో నా సైనికులు యుద్ధం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి నేను కూడా యుద్ధం చేస్తాను అని అనుకోవచ్చు. శోధనను జయించడానికి మనం చేయవలసినటువంటి పనులు దావీదు ఆ పని చేయాలి.
ఈమెను పదే పదే చూసి శోధింపబడటం కన్నా నేను దేశంలోనికి వెళ్ళి అందరినీ మరి పరామర్శించి వస్తాను, పేదలతో అందరితో మాట్లాడి వస్తానని దావీదు మహారాజు అనుకోవచ్చు. కానీ దావీదు అలా అనుకోరా. తన మనసు మీద శోధన సాతాను ఎంత దాడి చేశాడో అది ఇంకా అందంగా కనపడుతున్నాడు. అందుకని ఆమెతో పాపము కట్టుకుంటున్నాడు, ఆమెతో పాపం కట్టుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ గమనించు, శోధన నీ మనస్సు మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు, సాతానుడు నీ మనస్సు మీద పాపము చేయమని శోధన ద్వారా నిన్ను పురిగొల్పుతున్నప్పుడు ఒక్కసారి గమనించు, ఆ శోధనను జయించడానికి ఆ శోధన నుండి ప్రక్క కన్నా వెళ్ళు, లేకపోతే అంగీకరించి దాన్ని ఎదుర్కో. నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నటువంటి ఆలోచన. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఆ ఉదాహరణ ఏంటంటే యోసేపు. యోసేపు ప్రియ సహోదరులారా, చూడండి, యోసేపు చాలా అందగాడు. యోసేపు ఐగుప్తీయుల దేశంలో బానిసగా అమ్మబడ్డాడు. పొతిఫర్ అనేటువంటి యజమాని ఇంటిలో పనిచేస్తున్నాడు. మరి పనిచేస్తున్నటువంటి అతను అందగాడు కనుక పొతిఫర్ భార్య యోసేపును శోధిస్తూ ఉంది. యోసేపును మరి శోధిస్తున్నప్పుడు ఇంట్లో ఎవరు లేరు కదా అని శోధింపబడి పాపము కట్టుకోవచ్చు. యోసేపు పాపము కట్టుకోవచ్చు. పైగా పొతిఫర్ భార్య ఇంకా అతన్ని బలవంతం చేస్తుంది. ఇంటిలో ఎవరు లేరు, మనం పాపం చేద్దాము అని శోధిస్తూ ఉంది. కానీ ఆ శోధనను జయించడానికి యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమె అమ్మా అని సంబోధిస్తుంది. ఇంకోటి ఏం చేస్తాడు తెలుసా? నా యజమానునికి, నన్ను సృష్టించినటువంటి దేవునికి నేను ద్రోహము చేయను, అతనికి విరుద్ధముగా నేను పాపము కట్టుకొనను అంటాడు. ప్రియ సహోదరి, సాతాను యోసేపు మనసు మీద కూడా దాడి చేశాడు. కానీ ఆ దాడిని ఏం చేస్తున్నాడు? యోసేపు ఎదుర్కొంటున్నాడు. ప్రియ సహోదరి, శోధనలు అనేకముగా మనకు కూడా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? వాటి ఆ దాడికి లోనవుతున్నామా, లేకపోతే ఆ దాడిని తప్పించుకుంటున్నామా, లేకపోతే ఆ దాడిని ఎదుర్కొంటున్నామా, ఆ దాడిని అంగీకరించి ఆనందిస్తున్నామా? ప్రియ సహోదరి, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. శోధనలు అనేక రకాలు. ఎక్కువగా తినాలి అన్నటువంటి శోధన, కడుపు పట్టేదానికన్నా కుక్కి వేయాలన్నటువంటి శోధన. ఇది ఒక శోధనే. తరువాత డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టాలన్నటువంటి శోధన. సోమరితనం, పని చేయకుండా ఎప్పుడు పండుకోవాలన్నటువంటి శోధన. పని చేయలేదు, ఎప్పుడు కూడా శోధింపబడుతూనే ఉంటారు. తరువాత యూట్యూబ్ను ఎక్కువగా చూడాలన్నటువంటి శోధన. యూట్యూబ్ ఒక్కసారి ఓపెన్ చేస్తే అంతే, ఉదయం నుండి సాయంత్రం వరకు చూస్తానే ఉంటాము. పైగా ఏం చూస్తాం? తర్వాత వాట్సాప్ మెసేజ్లు చూడాలన్నటువంటి శోధన. ఎప్పుడు ఈ రోజుల్లో మరి ఈ సోషల్ మీడియా వచ్చి మనుషులను హరింపచేస్తుంది. తరువాత శోధన ఏంటంటే వాళ్ళకు వీళ్ళకు లోకపు కబుర్లు చెప్పాలన్నటువంటి శోధన, లేనిపోని మాటలు చెప్పాలన్నటువంటి శోధన, సొల్లు కబుర్లు ఎక్కువగా చెప్పాలన్నటువంటి శోధన, మోహపు తలంపులు శోధన. తర్వాత నీలి చిత్రాలను చూడాలన్నటువంటి తలంపు. సెల్ ఫోన్ ఉంటే నీలి చిత్రాలను చూడాలన్నటువంటి ఆలోచన. అబద్ధం చెప్పటం, మందు తాగాలన్నటువంటి శోధనలు. ఇవన్నీ కూడా ప్రియ సహోదరుల మన మనస్సు మీద దాడి చేస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకటి గమనించండి, నాకు వస్తున్న శోధన పాపము కాదు,
కానీ నేను ఆ శోధనను అంగీకరించి ఆనందిస్తే అది పాపం అవుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని శోధన రూపములో సాతానుడు నీ మీద దాడి చేస్తున్నప్పుడు దానిని జయించేటువంటి శక్తిని నీవు కలిగి ఉన్నవాడు. నీ శక్తి నీకు సరిపోదు, కానీ దేవుని యొక్క శక్తి నీకు అవసరం. దేవుని యొక్క వాక్కు నీకు అవసరం. దేవుని యొక్క వాక్కుతో సహోదరి సహోదరులు నీవు ఆ శోధనలో జీవించగలవు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు శోధనలకు లోనయ్యారు. అవ్వ ఆదాము ఇద్దరు కూడా శోధనకు అంగీకరించారు. ఆ ఫలాన్ని తిన్నారు, ఆనందించారు. సాతాను మాటలను వాళ్ళు విన్నారు. విన్నటువంటి వాళ్ళు పాపం కట్టుకుని ఏదైనా వనం నుండి ఇంటికి వెళ్ళిపడ్డారు. ఏదైనా వనము వాళ్ళు కోల్పోయారు. సొలొమోను మహారాజు చాలా మందిని పెళ్లి చేసుకున్నాడు. అన్యులను పెళ్లి చేసుకున్నాడు. అన్యులు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వస్తూ వాళ్ళ విగ్రహాలను ఇంట్లోకి తీసుకుని వచ్చారు. ఇళ్ళలోనికి తీసుకుని వచ్చి వాళ్ళు ఏం చేశారు? సొలొమోనును అన్య దేవతలను ఆరాధించే విధంగా శోధించారు. రాజ్యాధికారాన్ని సొలొమోను మహారాజు కోల్పోతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, సంసోను మరి న్యాయాధిపతిగా దేవునిచే ప్రత్యేకంగా ఎన్నుకొనబడి తన ప్రజలను రక్షించడానికి పిలువబడినటువంటి సంసోను దెలీలా అనేటువంటి మాయలాడి మత్తుకు లోనై, శోధనకు లోనై తన శక్తి ఎక్కడ దాగి ఉందో చెబుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, తన శక్తి ఎవరికీ తెలియదు ఎక్కడ దాగి ఉంటుందో. సహోదరి పదే దెలీలా, నేను ప్రేమిస్తున్నా కానీ నువ్వు నన్ను ప్రేమించడం లేదు, నీ శక్తి ఎక్కడుందో నన్ను చెప్పడం లేదు. సహజంగా సంసోను ఆ శోధన తన మనసును పాడు చేస్తుందని తెలుసుకున్నట్లయితే ఆమె విడి వెళ్ళిపోయేవాడు. కానీ సంసోను ఏం చేస్తున్నాడు? ఆమె చుట్టే తిరుగుతూ ఉన్నాడు. ఎన్నిసార్లు మరి ఫిలిష్తీయులను జయించినా, వాళ్ళను నాశనం చేసిన ఆ మగలాడి యొక్క ప్రేమకు, ఆ మగలాడి యొక్క మాయ మాటలకు సంసోను దాసోహం, శోధనకు గురి అవుతున్నాడు. తన శక్తి ఎక్కడుందో చెబుతున్నాడు. జీవితాన్నే కోల్పోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకున్నాం. ఈ 40 రోజులు మాత్రమే కాదు, మన జీవితాంతము కూడా శోధన అనే దానిని గురించి మనం జాగరూకులమై ఉందాం. అంగీకరించొద్దు, ఆనందపడద్దు ఆ శోధనను చూసి. ప్రభు చెబుతున్నటువంటి వాక్యం ఈ రోజు పరిశుద్ధ వాక్యంలో మనం 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం ఉంది, ఆకలితో ఉన్నటువంటి అతన్ని సాతాను శోధించడం తేలిక. నిన్ను నన్ను ఆకలితో ఉంటే సాతాను శోధించడం తేలిక. కానీ క్రీస్తు ప్రభు సహోదరి సహోదరులు ఆ సాతాను శోధనను జీవిస్తూ ఉన్నాడు. సాతాను ఎంత మాయమాటలు చెబుతుందో తెలుసా? నీవే దేవుని కుమారుడవైతే 2 సార్లు చెబుతుంది. నీవే దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మార్చుకో. నీవే దేవుని కుమారుడవైతే పై నుండి కిందకు. సాతాను యొక్క మాయ మాటలు మనం కూడా శోధింపబడతాం. నీవు నన్ను ఈ విధంగా అన్నావు కదా, నేను చేస్తా అన్నటువంటి ఆలోచనలకు మనం గురి అవుతాం. కానీ సాతానును ఎదురిస్తూ ఉన్నాడు. మనిషి కేవలం రొట్టె వలన మాత్రమే జీవించదు, నీ దేవుడైనటువంటి ప్రభుని మాత్రమే ఆరాధించాలని ఉన్నది అని దేవుని యొక్క వాక్కుతోనే శోధనను చేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ 40 రోజుల పాటు మనం వచ్చేటువంటి శోధనలన్నింటినీ కూడా అంగీకరించి ఆనందించడానికి బదులు ఎదిరించి జయించడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క దీవెనను పొందుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున